ఎడ్యుకేషన్ పాఠశాల పూర్వ విద్యార్థులు హైదరాబాద్ నాచారం చౌరస్తాలో నిరాహార దీక్ష చేపట్టారు. భూ కబ్జాదారులు కొందరు వెస్లీ స్కూల్ పాఠశాల ప్రధాన రహదారిని కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. జోనల్ కమిషనర్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ యాదవ్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ వెంటనే భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు. మా డిమాండ్ నెరవేర్చకపోతే నిరాహార దీక్ష కొనసాగిస్తామని పూర్వ విద్యార్థులు శ్యామ్, మాజీ కౌన్సిలర్ కృష్ణారెడ్డి చెప్పారు. యాదవ్ గారు నాదని చెప్పి బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. మరి అది మేము ఓపెన్ ప్లేస్ అని చెప్పని మేము ఇన్ని రోజులు మేము అనుకున్నాం. దాన్ని వాళ్ళు వాళ్ళ ఓపెన్ ప్లేస్ను ఓనర్ ప్లాట్గా వాళ్ళు చూపిస్తూ మరి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దాని విషయంలో మేము 5 నెలల నుంచి కూడా తిరిగిన ఆఫీస్ లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదట కలెక్టర్ వరకు కూడా తిరిగాము. ఇప్పుడు డీసీ నుంచి కూడా హెడ్ ఆఫీస్ వరకు కూడా మేము 2 సార్లు 3 సార్లు వేసుపత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా స్పందన లేదు. అక్కడ మొత్తం అక్కడ జోనల్ ఆఫీస్లో ఏసీపీ డబ్బులు తిని ఆయన మొత్తం మేనేజ్ చేస్తున్నాడు. జోనల్ కమిషనర్ కూడా మిస్గైడ్ చేస్తున్నాడు. మేము చాలాసార్లు చెప్తే ఆయన ఏమంటాడు, ఫైల్ హెడ్ ఆఫీస్లో ఉందని ఆయన చెప్తాడు. ఆ ఫైల్ ఈయన ఏసీ దగ్గరనే ఉన్నది. ఆ ఫైల్ ఆ విషయం కూడా మేము గట్టిగా చెప్పడం జరిగింది. గత 5 నెలలుగా దాదాపు 50వ బ్యాచ్ ఇప్పుడు ఇది 96వ బ్యాచ్. అయితే ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా చాలామంది విద్యార్థులను అందించినటువంటి మంచి స్కూల్ ఇది. దీనికి దారి లేకపోవడము చాలా విషాదకరమైనటువంటి విషయం. నాకైతే 25 ఫీట్ల రోడ్డు ఇవ్వడానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేసి ఈ విధంగా చేయడము, రాజకీయాలు చేయడము, విద్య దగ్గర చేయడం కాదని మరి విద్యాదానం చేయమని చెప్పేసి చెప్తూ ఉంటే మరి దారులు మూసేసి చదువుకోకుండా పల్లెటూళ్ళలో లేము. మనం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నాం. ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాంట్లో ఒక 25 ఫీట్ రోడ్ వదలడానికి పిల్లలందరూ కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి కాలనీ వాసులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మరి అధికారులకు తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ మరి ప్రతి ఒక్కరు కూడా విన్నమించుకునేది ఒకటే ఒక మాట ఏంటంటే, కనీసం మాకు కనెక్టింగ్ రోడ్, స్కూల్ నుంచి బయటకు వచ్చే కనెక్టింగ్ రోడ్ కావాలి. దానికోసం మేము పోరాడుతున్నాం. దయచేసి ఈ విషయాన్ని స్పందించాలని అధికారులను కోరుకుంటున్నాం. దాదాపు వెస్లీ స్కూల్ దారిని కబ్జా చేసి అక్కడ అక్రమంగా అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుందని గత 6 నెలల నుంచి అధికారులకు కంప్లైంట్ చేయగా వాళ్ళు వచ్చి ఈ యొక్క నిర్మాణాన్ని పర్మిషన్ని రద్దు చేస్తామని వచ్చి చెప్పడం, అదేవిధంగా ఆ యొక్క నిర్మాణాన్ని ఆపి కూడా వెళ్ళిపోయారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క నిర్మాణం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఇందులో ఈ యొక్క వెస్లీ స్కూల్ దారికి అడ్డంగా వీళ్ళు ఒకప్పుడు పార్క్ అని చెప్పి ఇప్పుడు అక్కడ సర్వే నెంబర్ 106, 107, 105 అని కన్ఫ్యూజన్ చేసినని సర్వే నిర్వహిస్తే ఆ సర్వే కూడా వారు రాతపూర్వకంగా ఇవ్వకుండా రెవెన్యూ వాళ్ళు రావడం వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క దారి